అందరికీ నమస్కారం అండి. నా పేరు బి రంగస్వామి. మాది కప్పట్రాల గ్రామం, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా. నాకు వచ్చేసి వ్యవసాయ అనుభవం 11 సంవత్సరాలు ఉందండి. సాధారణ వ్యవసాయం. నాకే ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ అయ్యి గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. స్టార్టింగ్ వచ్చేసి హాఫ్ ఎకర్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి 3.5 ఎకరాల్లో కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి గల కారణాలు ఏంటంటే, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులతో వారి అనుభవాలని, వారి పొలాలని నేను క్లియర్‌గా చూశాను. చూడడం ద్వారా ఏమైందంటే, వాళ్ళ పంట చాలా ఆరోగ్యంగా ఉంది. పంట దిగుబడి కూడా పెరిగిందని చెప్పారు. కాబట్టి నేను కూడా నాకున్న పొలంలో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేద్దామని మొదటగా హాఫ్ ఎకర్‌లో స్టార్ట్ చేశాను నేను ప్రకృతి వ్యవసాయాన్ని. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఖరీఫ్ టైంలో వచ్చేసి వెజిటేబుల్ మోడలు లేదా తీగజాతి మోడలు వేస్తుంటానండి. ఖరీఫ్ అయిన తర్వాత రబీలో వచ్చేసి గ్రౌండ్ నట్ వేస్తాను. తర్వాత అలాగే గ్రౌండ్ నట్ అయిపోయిన తర్వాత పిఎండిఎస్ మెథడ్ వెళ్తుంటానండి. ఇలా ఒక పంట అయిపోయిన తర్వాత ప్రతి పంట కూడా నా పొలంలో ఒక పంట అయిపోయిన తర్వాత పంట మార్పిడి చేస్తూ పలు రకాల పంటలు వేస్తున్నానండి. నాకున్న 3 ఎకరాల్లో కూడా నేను ఏ గ్రేడ్ మోడలు, ఏటీఎం మోడలు, పైవేర్ టైప్లో కూడా పళ్ళ జాతి మొక్కలు అన్నీ ఉన్నాయండి నా పొలంలో. నా ఎకరా పొలంలో వచ్చేసి ప్రస్తుతం ఏ గ్రేడ్ వెజిటేబుల్ మోడల్ వేసుకున్నానండి. అందులో ప్రధాన పంట వచ్చేసి టమోటా, 4 అనుబంధ పంటలు వచ్చేసి బెండ, వంకాయ, బీర, గోరుచిక్కుడు వేసుకున్నానండి. అలాగే 5% బయోడైవర్సిటీ విత్తనాల కింద సరిహద్దు పంటలుగా కాకర వేసాను, అనప వేసాను, అలాగే ఒకవైపు బెండ నాటానండి. అలా వాటితో పాటు టమోటాలోనే ఆవాలు ఉన్నాయి, తోటకూర ఉన్నాయి. ఇలా పలు రకాల పంటలు నా ఏ గ్రేడ్ మోడల్లో ఉన్నాయి. నేను పంట వేసుకునే టైంలోని విత్తనాలు కానీ, నారును కానీ బీజామృతంతో నారు శుద్ధి కానీ, విత్తన శుద్ధి కానీ చేసుకొని నాటుకుంటానండి. అలాగే పంట వేసిన 20 రోజులకి జీవామృతం తయారు చేసుకొని పొలానికి స్ప్రే చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏమైనా చిన్న పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ ఏమన్నా ఉంటే దానికి నీమాస్త్రం తయారు చేసుకొని స్ప్రే చేయడం జరుగుతుంది. ఇంకేమైనా తెగుళ్ళు కానీ ఏమైనా వచ్చినా కూడా నేను పుల్లటి మజ్జిగ, పేడ మూత్రంగు ద్రవాన్ని ఇలా కషాయాల ద్వారానే నా పొలాన్ని స్ప్రే చేయడం జరుగుతుందండి. నా పంటకు వచ్చిన తెగుళ్ళు కానీ, పురుగులు కానీ నేను కషాయాల ద్వారానే కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. నేను గతంలో సాధారణ వ్యవసాయం చేసే టైంలోని ఒక ఏక పంట విధానాన్ని పాటించేవాడిని. ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఏ గ్రేడ్ మోడల్లో ఒక పంట కాకుండా 5 పంటలు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక పంట నష్టం కలిగినా కూడా మనకి 2-3 పంటల ద్వారా ఆదాయం అనేది వస్తుంది.
ప్రస్తుతం నా ఏ గ్రేడ్ మోడల్ టమోటాలోనే ఉంది. ఈ టమోటా వచ్చేసి వారానికి 3 కటింగ్లు అవుతుందండి. మూడు కటింగ్లు వచ్చేసి 7 బాక్సులు వచ్చేస్తుందండి. ఒక బాక్స్ వచ్చేసి 700 నుంచి 550 మధ్యలో వెళ్ళిపోతుందండి. అదే కాక ఇంకోటి గోరుచిక్కుడు ఉంది. గోరుచిక్కుడు కూడా వారానికి ఒక కటింగ్ అవుతుంది. ఒక కటింగ్కి వచ్చేసి అది 40 కేజీల నుంచి 70 కిలోల మధ్యలో వస్తుంది. అది కూడా ఒక 3000 దాకా నాకు ఆదాయం వస్తుందండి. ఇంకా 4 ప్రధాన పంటలు ఉన్నాయి కదా, వాటికి వచ్చేసి నా కుటుంబానికి వాడుకుంటున్నానండి. నా ఏ గ్రేడ్ మోడల్లో పండించిన కూరగాయలు, ఆకుకూరలు నేను కొన్ని లోకల్‌గా అమ్ముకుంటున్నానండి. ఎక్కువైన కూరగాయలను వచ్చేసి కోడుమూరు మార్కెట్ సంతలోకి తీసుకెళ్తున్నాను. అక్కడ మిగతా రైతుల కన్నా నా కూరగాయలు వ్యాపారస్తులు మొదట కొనుగోలు చేయడం జరుగుతుందండి. ఎలాగంటే నా కూరగాయలు మిగతా రైతుల కన్నా పోలిస్తే చాలా హెల్తీగా, లావుగా, ఆరోగ్యంగా ఉన్నాయని మొదటగా నా పంటనే తీసుకొని వెళ్ళడం జరుగుతుందండి. ఈ విధంగా నేను మార్కెటింగ్ చేసుకుంటున్నాను. ఏ గ్రేడ్ మోడల్లో పండించిన పంటలు మేమొచ్చేసి బయోడైవర్సిటీ కింద వేసుకున్న పలు రకాల పంటల్లో ఇప్పుడు 3 కుటుంబాలు ఉన్నాయండి. ఆ 3 కుటుంబాలకు కూడా ప్రతిరోజు ఒకరోజు బెండకాయ, ఒకరోజు బీరకాయ, ఒకరోజు కాకరకాయ, ఒకరోజు వంకాయ, ఒకరోజు టమోటా, ఒకరోజు గోరుచిక్కుడు, ఇలాగ ప్రతిదీ మేము 3 కుటుంబాలకు ఒకరోజు తప్పించి ఒకరోజు వాడుతున్నామండి. ఇలా వాడడం వల్ల మా పిల్లల ఆరోగ్యం కూడా, మా ఆరోగ్యం కూడా చాలా బాగుంది. మేము తీసుకువెళ్ళే కూరగాయలు చాలా హెల్తీగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉంటున్నాయి. అలాగే మా 3 కుటుంబాలకే కాకుండా మా బంధువులు, మా చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళకు కూడా మా కూరగాయలు తీసుకొని తింటున్నారని, చాలా టేస్ట్‌గా ఉన్నాయి, బాగున్నాయని మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళు కూడా. నేను ప్రకృతి వ్యవసాయం చేయడం వలన నా పొలము స్టార్టింగ్‌కి ఇప్పటికి చాలా మారిందండి. ఎలా అంటే కర్బన శాతం పెరిగింది. భూమి కూడా మెత్తగా నడుస్తూ ఉంటే అచ్చులు పడడం జరుగుతుంది. నా పొలంలో పండించిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు నాకొచ్చేసి ఒక పండు వేయలోపు ఒక పండు నా పొలంలో ఏదో ఒక పండు ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయం ఒక పంటనే కాకుండా పలు రకాల పంటలు వేసుకొని మీ పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మీ భూమిని ఆరోగ్యంగా చూసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయంలోకి రావాలని మనసారా కోరుకుంటున్నాను.